రాఘగోపాల్ గారికి, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి, అలాగే ప్రొఫెసర్స్కి, ఆల్ విద్యార్థి నాయకులకి, మొత్తం అందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను 1986 నవంబర్ 16 నా సినిమా అర్ధరాత్రి రిలీజ్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగా నేను సినిమాలు తీస్తూ వస్తున్నాను. ఎక్కడైనా ఒక సమస్య ఉత్పన్నమైతే దాన్ని స్పందించి మీ మీడియా వారు కవర్ చేస్తారు. ఓ జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఓ ప్రజావాగ్గేయకారుడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు, ఒక నాటక రచయిత నాటకం రాస్తాడు, ఆడతాడు. అలాగే ఒక సినిమా కళాకారుడుగా, ఓ సంస్థ సైనికుడిగా నేను సినిమాలు తీస్తూ వస్తున్నానండి. ఇప్పుడు నేను తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఎందుకు తీసంటే ముఖ్యంగా భారతదేశంలో విద్యా, వైద్యం రెండు సేవా రంగాలు. అలాంటి సేవా రంగాలు కాస్త ఈవేళ వ్యాపార రంగాలు అయిపోయాయి. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానం పాటించినప్పుడు ఈ భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్, ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ బీభత్సంగా పెరిగిపోయింది, వ్యాపారంగా అయిపోయింది విద్య. దాని యొక్క పోకడ రాను రాను ఎంత విశృంఖలంగా, ఎంత దారుణంగా డబ్బే ప్రధానంగా పనిచేస్తున్నాయో, దానివల్ల ఎటువంటి అవలక్షణాలు ఏర్పడుతున్నాయో, ఏ రకంగా విద్య ఈవేళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో కూరుకుపోయి, ఇరుక్కుపోయి, నలిగిపోతుందో నేను చిత్రం ద్వారా చెప్పాను. నేను ఎందుకంటే రాను రాను ప్రైవేట్ కళాశాలలు ఎక్కువైపోవడం వల్ల మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, ఎవరైతే మా కళాశాల చదువుతారో వాళ్ళే గొప్పగా చదువుతూ ఉద్యోగాలు సంపాదిస్తారు అనే నోషన్ తీసుకురావడం కోసం, అనే భావజాలను తల్లిదండ్రుల్లోని, విద్యార్థుల్లోని కల్పించడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఎక్కడ అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అనేక రకాలుగా lakhs of rupees వాళ్ళకి ముట్ట చెప్పి ఆ పేపర్లు సంపాదించి, ఆ ప్రశ్నాపత్రం సంపాదించిన తర్వాత వాళ్ళ కళాశాల చదివిన వాళ్ళకి ఎంత చేస్తూ రాయించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాడు రాయడం, వాడు ర్యాంకులు కొట్టడం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా కళాశాల చదివిన వాళ్ళకి నెంబర్ 1, 2, 10 ర్యాంక్ లైక్ దిస్ అని ఒక మీడియా లేలా, ర్యాంకులు గోలా అని ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అక్కడి తల్లిదండ్రులు సో అక్కడ చదువుకుంటేనే విద్య వస్తుందేమో, అక్కడ చదువుకుంటేనే ర్యాంకులు వస్తాయేమో అని ఎగబడిపోవడం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడుగా ఫీజులు పెంచేయడం, ఇది ఒక విశిక్షణ అయిపోయింది, వ్యాపార మాఫియా అయిపోయింది. సో కళాశాలలో ఎలా చదువుతుంటారంట, ఎవరికైతే ర్యాంకులు వస్తే నైట్ అండ్ డే కష్టపడి చదువుతారో, ఏ విద్యార్థులకి సమస్తం సాక్రిఫైస్ చేసి చదువుతారో, చాలా మందికి ర్యాంకులు రాకపోవడం, ఫెయిల్ అవ్వడం, ఆ రకంగా జరిగిన తర్వాత కొద్దిమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత దారుణాలకి ఇటువంటి ఈ పేపర్ లీక్ అనే మాఫియా పాల్పడుతుందో బికాజ్ దీస్ ప్రైవేట్ సెక్టర్ వల్ల దాని బాధ్యులెవరు? ముఖ్యంగా వ్యాపార ధోరణి, విద్యలో వ్యాపార ధోరణి అది ఉండకూడదు, ఈ కళాశాలలో వ్యాపార ధోరణి ఉండకూడదు అని గట్టిగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ. ది సేమ్ టైం కళాశాలల నుండి, యూనివర్సిటీల నుండి విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొత్తం మళ్ళా ప్రచారం చేస్తే, ప్రకటిస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని అనిపించుకోవడం కోసం అక్కడ కూడా దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అంతే ఒకరు చూసి రాసేయడం. రీసెంట్గా మీకు తెలుసు నీట్, MBBS మొత్తం మీకు తెలుసు PhD ఎలా నీట్లో ఈ పేపర్ లీకేజ్ జరిగిందో. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఒరిస్సా, UP, Bihar, Delhi, WhatsApp everywhere. If paper leaks are going on like this, then what is the purpose of education? What is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? జ్ఞానం ఈ విశ్వానికి విలువిచ్చేది, అలాంటి జ్ఞానం అంధకారం అయిపోతుంది. అలా అంధకారం కాకూడదు. స్టూడెంట్స్ దే ఆర్ ది బెటర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఈ మానవ వనరుల శక్తి ఈ విశ్వానికి ఉపయోగపడాలంటే, ఈ అంధకారం పోవాలంటే, వెలుగు నింపాలంటే ఈ కాఫీ ఉండకూడదు.
కాపింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. దాన్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి హీరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. సో ఆ కాపీయింగ్ ఉండకూడదు, ఈ పేపర్ లీకేజ్ ఉండకూడదు. అలా ఉండాలంటే ఈ ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల్లో విద్య కూరుకుపోకూడదు. విద్యని వైద్యని జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. దీనికి ముఖ్యంగా హరగోపాల్ సార్, లక్ష్మణన్ సార్, వాడు విద్యా పరిరక్షణ పోరాట సంస్థ పెట్టి అమోఘంగా దే ప్లేడ్ వెరీ బిగ్ రోల్. వాడు ఏం చెప్పారో అదే నా సినిమా. ఈ సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి, విద్యకు సంబంధించింది కాబట్టి నేను ప్రొఫెసర్ కాసిం గారిని, హరగోపాల్ గారిని, లక్ష్మణ్ గారిని, పెద్దలని, విద్యార్థి నాయకులందరినీ కలిసి సార్ నా సినిమా చూడండి అని వారందరిని ఆహ్వానించి నేను ప్రసాద్ ల్యాబ్లో సినిమా వేయడం, ఈ ప్రొఫెసర్లందరికీ, పెద్దలందరికీ, విద్యార్థి నాయకులందరికీ వాళ్ళందరూ నా సినిమాని మెచ్చుకోవడం కాదు, మీరు నమ్మండి. ఈ వేళ సభ పెట్టడానికి కారణం కాసిం గారు, నారాయణమూర్తి గారు. మీరు చాలా మంచి సినిమా తీశారు, దీనికి ప్రచారం కావాలి. కాబట్టి హరగోపాల్ సార్ని, లక్ష్మణ్ సార్ని, విద్యార్థి నాయకులందరినీ పిలుద్దాం, మనం ప్రెసిడ్ పెడదాం, ప్రచారం అవుతుంది, అందరూ చూడాలి. ప్రచారంపై మౌత్ రెస్పెక్ట్ అయితే సినిమా బాగుంటే అదే జనం వస్తారు అని దానికి పూనుకున్న అధ్యక్షుడు శ్రీ కాసిం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నేను విజ్ఞప్తి చేసిన వెంటనే ఈ సభకు విచ్చేసినంత బ్రహ్మాండంగా నా సినిమా గురించి చెప్పినటువంటి పెద్దలు శ్రీ హరగోపాల్ సార్కి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, ఆల్ విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లకి, మొత్తం మీ అందరికీ కూడా నేను వందనాలు చెప్తున్నానండి. ఇక్కడ చాలామంది విద్యార్థి నాయకులు మేము సినిమాని ఒక యజ్ఞంగా తీసుకుంటాం, మేము ప్రచారం చేస్తాం, మా వాళ్ళని చూడమంటాం అని చెప్పి గొప్ప భరోసా ఇచ్చారు. ధన్యవాదాలు ఈ విద్యార్థి నాయకులందరికీ. బికాస్ పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో పుట్రో నవో నట్రో ఇచ్చేవారు. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. అలాంటి తల్లిదండ్రులు సమస్తాన్ని వాళ్ళు ధారపోస్తున్నారు, త్యాగం చేస్తున్నారు. సమస్తాన్ని, కష్టాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, అలాంటి పిల్లల బంగారు భవిష్యత్తుపై వాళ్ళు ఎన్ని కళలు కన్నారు, ఆ కళలు చాలా కళలైపోతున్నాయి. వాళ్ళపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఆ ఆశలు అయాశలు అయిపోతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే, వాళ్ళ కన్న కళలు సాకారం కావాలంటే విద్యని, వైద్యని ప్రభుత్వం జాతీయం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఆగస్టు 22 రిలీజ్ అవుతుందండి, దాన్ని చూడండి. ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, తల్లిదండ్రుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రుల సినిమా కాదు, ఇది ఉపాధ్యాయుల సినిమా. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సినిమా కాదు, ఇది మనందరి సినిమా. దిస్ ఆర్ ఫిలిం. ప్లీజ్ సీ. ఏమాత్రం బాగున్న పదమని చెప్పండి, చూడమని ఆదరించండి. నాకు ఇంకా ఇలా సినిమా తీయడానికి శక్తిని ప్రసరించండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ ఎ లాట్.